హాయ్ ఫ్రెండ్స్, నేను వెంకట్. మీరు చూస్తున్నది బీవీ కోచింగ్ సెంటర్ ఆర్మీ ఎగ్జామ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆర్మీ ఎగ్జామ్స్ లో జనరల్ సైన్స్ నుంచి ఎక్కువగా బిట్స్ అడగడం జరుగుతుంది. బయాలజీకి సంబంధించినటువంటి విటమిన్స్ అనే కాన్సెప్ట్ ని ఈరోజు మనం నేర్చుకుందాం. ఫ్రెండ్స్, మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆర్మీ ఎగ్జామ్ జనరల్ డ్యూటీ, ట్రేడ్స్మెన్, నర్సింగ్ అసిస్టెంట్, క్లర్క్ మరియు టెక్నికల్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో విటమిన్స్ మీద ఇచ్చినటువంటి బిట్స్ గురించి, అలానే విటమిన్స్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, కాన్సెప్ట్లోకి వెళ్దాం. వైటమిన్స్. హ్యూమన్ బాడీ రిక్వైర్స్ వైటమిన్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అండ్ మినరల్స్ ఫర్ గ్రోత్ అండ్ స్ట్రెంగ్తన్ మెటబాలిజం ఇన్ అవర్ బాడీ. మనం తీసుకునే ఆహారం నుంచి మనకి అనేకమైన న్యూట్రియంట్స్ అనేవి లభిస్తూ ఉంటాయి. వాటిలో విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అండ్ మినరల్స్ అనేవి బాడీ ఎదుగుదలకి ఉపయోగపడతాయి. అలానే మన బాడీలో జీవక్రియలకు ఇవి సహాయం చేస్తాయి. ఫ్రెండ్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్స్, మినరల్స్ అనేవి మనకి ఎనర్జీని ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, వైటమిన్స్ అనేవి మనకి ఎలాంటి ఎనర్జీని ప్రొడ్యూస్ చేయవు, కానీ హ్యూమన్ బాడీ గ్రోత్కు మరియు కొన్ని వ్యాధులను నిరోధించడానికి ఇవి సహాయపడతాయి. ద వర్డ్ విటమిన్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ లాటిన్ వర్డ్ వైటమిన్. వైటా మీన్స్ లైఫ్ అండ్ అమైన్ అమినో యాసిడ్స్. ఫ్రెండ్స్, వైటమిన్ అనే పదం మనకి లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. విటమిన్లో వైటా అంటే లైఫ్ అని అర్థం, అమైన్ అంటే అమినో యాసిడ్స్ అని అర్థం. ఫ్రెండ్స్, వైటమిన్ అనే దాన్ని మొట్టమొదటిగా కనుక్కున్న వ్యక్తి కాశ్మీర్ ఫంక్. కాశ్మీర్ ఫంక్ 1912లో మొట్టమొదటిగా వైటమిన్స్ అనే దాన్ని కనుక్కోవడం జరిగింది. దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ విటమిన్స్. విటమిన్స్ని 2 రకాలుగా వర్గీకరిస్తారు: వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అండ్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ విటమిన్ సి అండ్ విటమిన్ బిని వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటారు. అలానే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ మరియు విటమిన్ కేని ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అని పిలుస్తారు. ముందుగా మనం ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ గురించి నేర్చుకుందాం. ఫ్రెండ్స్, మనకి ఎక్కువగా ఎగ్జామ్లో వైటమిన్ యొక్క సైంటిఫిక్ నేమ్, సోర్స్ ఆఫ్ ఫుడ్, అలానే డెఫిషియన్సీ డిసీజ్ గురించి ఎక్కువగా అడగడం జరుగుతుంది. ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్, కొవ్వులో కరిగేటువంటి వైటమిన్స్. విటమిన్ ఏ. విటమిన్ ఏ యొక్క సైంటిఫిక్ నేమ్ రెటినాల్. ఇది ఎక్కువగా లభించేటువంటి పదార్థాలు మిల్క్, బటర్, ఎగ్ యాక్, క్యారెట్, పపాయ, గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ అండ్ లివర్. విటమిన్ ఏ అనేది ఎక్కువగా క్యారెట్ మరియు పపాయలో మనకి లభిస్తుంది. అలానే విటమిన్ ఏ డిఫిషియన్సీ డిసీజ్, నైట్ బ్లైండ్నెస్, రేచీకటి అనేది విటమిన్ ఏ లోపం వలన వస్తుంది. తర్వాత విటమిన్ డి. విటమిన్ డి యొక్క సైంటిఫిక్ నేమ్ కాల్సిఫెరాల్. విటమిన్ డి అనేది మనకి ఫిష్, కాడ్ లివర్ ఆయిల్, ఎగ్ యాక్, లివర్, అలానే మనకి విటమిన్ డి అనేది సూర్యకాంతి నుంచి, సన్లైట్ నుంచి దొరుకుతుంది. రికెట్స్ అనేది ఎముకలకు సంబంధించినటువంటి వ్యాధి. ఎముకలో గ్రోత్కి విటమిన్ డి అనేది సహాయపడుతుంది. విటమిన్ ఇ. విటమిన్ ఇ యొక్క సైంటిఫిక్ నేమ్ టోకోఫెరాల్. ఈ విటమిన్ ఇ అనేది ఎక్కువగా లభించేటువంటి పదార్థాలు ఎగ్, జర్మినేటింగ్ సీడ్స్, సన్ఫ్లవర్ ఆయిల్, గ్రీన్ లీఫీ వెజిటబుల్. విటమిన్ ఇ అనేది ఎక్కువగా ఎగ్, మొలకెత్తుతున్న విత్తనాలు, సన్ఫ్లవర్ ఆయిల్, అలానే ఆకుకూరల్లో ఎక్కువగా మనకి లభిస్తుంది. విటమిన్ ఇ లోపించడం వలన వచ్చేటువంటి డెఫిషియన్సీ డిసీజ్ స్టెరిలిటీ, వంధ్యత్వం అంటారు. నెక్స్ట్ విటమిన్ కే. విటమిన్ కే యొక్క రసాయన నామం ఫైటోనాడియన్ లేదా ఫైటోకెనైల్ అంటారు. లభించేటువంటి పదార్థాలు టమాటోస్, బ్రొకోలీ, క్యాబేజ్, క్యాష్యూనట్స్, మ్యాంగోస్, గ్రేప్స్ మొదలైన వాటిలో విటమిన్ కే అనేది దొరుకుతుంది. ముఖ్యంగా విటమిన్ కే అనేది క్యాబేజ్లో మనకి ఎక్కువగా దొరుకుతుంది. వైటమిన్ కే లోపించడం వలన వచ్చేటువంటి జబ్బు డిలేడ్ బ్లడ్ క్లాటింగ్, రక్తం గడ్డకట్టడం అనేది జరగదు.
బి అండ్ సి విటమిన్స్ని సాల్యుబుల్ విటమిన్స్ అంటారు. ఇవి ఎక్కువగా కుక్ చేసినప్పుడు ఇవి ఆహారంలో లోపించడం అనేది జరుగుతుంది. బి విటమిన్స్ని బి కాంప్లెక్స్ విటమిన్స్ అంటారు. బి కాంప్లెక్స్ విటమిన్స్లో మనకి B1, B2, B3, B5, B6, B9, B12 అనే విటమిన్స్ ఉన్నాయి. B1 విటమిన్ని థయామిన్ అంటారు. విటమిన్ B1 అనేది ఎక్కువగా మనకి స్వీట్ పొటాటో, పీస్, క్యాష్యూనట్స్ మరియు మిల్క్లో ఎక్కువగా దొరుకుతుంది. విటమిన్ B1 లోపం వల్ల మనకి బెరిబెరి అనే వ్యాధి రావడం జరుగుతుంది. బెరిబెరి వ్యాధి అనేది నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి జబ్బు. ఈ బెరిబెరీలో మనకి 2 రకాలు ఉంటాయి, వెట్ బెరిబెరీ అలానే డ్రై బెరిబెరీ అని 2 రకాలు ఉంటాయి. వెట్ బెరిబెరీ వలన మనకి హార్ట్ అటాక్ రావడానికి అవకాశం ఉంటుంది. డ్రై బెరిబెరీ అనేది నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి వచ్చేటువంటి డిసార్డర్. నెక్స్ట్ వైటమిన్ B2. వైటమిన్ B2 యొక్క సైంటిఫిక్ నేమ్ రైబోఫ్లోవిన్. ఈ రైబోఫ్లోవిన్ అనేది ఎక్కువగా లభించేటువంటి పదార్థాలు పీస్, డేట్స్, మష్రూమ్స్, మిల్క్ అలానే డైరీ ప్రోడక్ట్స్లో చీజ్, ఈస్ట్లో ఎక్కువగా మనకి దొరుకుతుంది. విటమిన్ B2 వలన లోపం వలన మనకి వచ్చేటువంటి డిసీజ్ స్లో గ్రోత్, మన బాడీలో గ్రోత్ అనేది తగ్గిపోతుంది. విటమిన్ B2 అనేది మన శరీరంలో ప్రోటీన్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ బ్రేక్ డౌన్ అయ్యి ఎనర్జీగా కన్వర్ట్ అవ్వడానికి సహాయం చేస్తుంది. నెక్స్ట్ వైటమిన్ B3. వైటమిన్ B3 యొక్క సైంటిఫిక్ నేమ్ నియాసిన్. విటమిన్ B3 అనేది ఎక్కువగా మీట్, ఎగ్స్, ఫిష్, మిల్క్ ప్రోడక్ట్స్లో మనకి లభించడం జరుగుతుంది. విటమిన్ B3 లోపం వల్ల వచ్చేటువంటి జబ్బు పెల్లాగ్రా. పెల్లాగ్రా అనేది మన స్కిన్కి సంబంధించినటువంటి జబ్బు. స్కిన్ అనేది డ్రైగా మారి ఊడిపోవడం అనేది జరుగుతుంటుంది. వైటమిన్ B5. వైటమిన్ B5 యొక్క సైంటిఫిక్ నేమ్ పాంథోథెనిక్ యాసిడ్. విటమిన్ B5 అనేది ఎక్కువగా లభించేటువంటి పదార్థాలు డైరీ ప్రోడక్ట్స్, మిల్క్, ఈస్ట్ అలాగనే ఎగ్ యాల్క్, బ్రొకోలీ, పీనట్స్, ఫిష్, మీట్లో మనకి ఎక్కువగా దొరుకుతుంది. విటమిన్ B5 అనేది మన శరీరం హెల్తీగా ఉండడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ వైటమిన్ B6. వైటమిన్ B6 యొక్క సైంటిఫిక్ నేమ్ పైరోడాక్సిన్. పైరోడాక్సిన్ అనేది మనకి ఎక్కువగా మీట్, చికెన్, ఫిష్, బ్రెడ్, హోల్ గ్రైన్స్, ఎగ్స్, వెజిటబుల్స్, సోయాబీన్స్లో ఎక్కువగా మనకి లభిస్తుంది. విటమిన్ B6 లోపం వల్ల వచ్చేటువంటి డిసీజ్ అనీమియా. అలానే ఇట్ రెడ్యూస్ సిమ్టమ్స్ ఆఫ్ డిప్రెషన్, రెడ్యూస్ అల్జీమర్స్ రిస్క్. అల్జీమర్స్ రిస్క్ రాకుండా ఉండడానికి విటమిన్ B6 అనేది మనకి సహాయపడుతుంది. వైటమిన్ B7 యొక్క సైంటిఫిక్ నేమ్ బయోటిన్. వైటమిన్ B7 అనేది మనకి ఎక్కువగా పీనట్స్, మిల్క్, ఎగ్ యాల్క్, మష్రూమ్స్, క్యాలీఫ్లవర్, అవకాడో, బనానా, ఈస్ట్లో మనకి ఎక్కువగా దొరుకుతుంది. విటమిన్ B7 అనేది మనకి స్కిన్ హెల్తీగా ఉండడానికి అలానే హెయిర్ ఫాల్ కాకుండా విటమిన్ B7 అనేది ఉపయోగపడుతుంది. వైటమిన్ B9. వైటమిన్ B9 యొక్క సైంటిఫిక్ నేమ్ ఫోలిక్ యాసిడ్. విటమిన్ B9 అనేది మనకి ఎక్కువగా లభించేటువంటి ఆహార పదార్థాలు సిట్రస్ ఫ్రూట్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, హోల్ గ్రైన్స్. విటమిన్ B9 లోపం వల్ల వచ్చేటువంటి డిసీజ్ అనీమియా, రక్తహీనత అనేది ఏర్పడుతుంది, ల్యాక్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్. నెక్స్ట్ విటమిన్ B12. విటమిన్ B12 యొక్క రసాయన నామం సైనకోబాలమిన్. విటమిన్ B12 అనేది ఎక్కువగా లభించేటువంటి పదార్థాలు మీట్, ఫిష్, ఎగ్, మిల్క్. విటమిన్ B12 లోపం వల్ల వచ్చేటువంటి జబ్బు పరాన్సియస్ అనీమియా. పరాన్సియస్ అనీమియా అంటే ఎర్ర రక్త కణాలతో పాటు తెల్ల రక్త కణాల లోపం కూడా దీని లోపం వలన ఏర్పడుతుంది. నెక్స్ట్ వాటర్ సాల్యుబుల్ విటమిన్ సి. విటమిన్ సి యొక్క సైంటిఫిక్ నేమ్ ఆస్కార్బిక్ యాసిడ్. విటమిన్ సి అనేది ఎక్కువగా మనకి సిట్రస్ ఫ్రూట్స్ అయినటువంటి ఆరెంజెస్, లెమన్స్, గ్రేప్స్ అలానే గోవాలో జామకాయలో మనకి ఎక్కువగా విటమిన్ సి అనేది దొరుకుతుంది. విటమిన్ సి లోపం వల్ల వచ్చేటువంటి డిసీజ్ స్కర్వీ, బ్లీడింగ్ ఆఫ్ జెమ్స్, చిగుళ్ళ నుంచి రక్తం కారడం. స్కర్వీ అనగా చిగుళ్ళ నుంచి రక్తం కారడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్,
ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో వైటమిన్స్లో నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్ని చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ద డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ డి కాజ్ విచ్ డిసీజ్? విటమిన్ డి లోపం వలన ఏ డిసీజ్ వస్తుంది? బెరిబెరీ, రికెట్స్, అనీమియా, గాయిటర్. విటమిన్ డి లోపం వలన వచ్చేటువంటి డిసీజ్ రికెట్స్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఆర్. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఏవి? వైటమిన్ బి అండ్ సి, వైటమిన్ ఏ, డి, ఈ అండ్ కే, వైటమిన్ బి, వైటమిన్ సి. ఫ్రెండ్స్, బి విటమిన్ని మరియు సి విటమిన్ని వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అని, విటమిన్ ఏ, డి, ఈ అండ్ కేని ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అని అంటారు. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, విచ్ విటమిన్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్? ఈ క్రింది వాటిలో ఏ విటమిన్ ఫ్రూట్స్ మరియు వెజిటబుల్స్లో లభించదు? వైటమిన్ బి, వైటమిన్ సి, వైటమిన్ డి, వైటమిన్ ఈ. ఫ్రూట్స్ మరియు వెజిటబుల్స్లో లభించినటువంటి విటమిన్ వైటమిన్ డి. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. వైటమిన్ డి అనేది మనకి ఎక్కువగా సూర్యకాంతి నుంచి, సన్లైట్ నుంచి లభిస్తుంది. అలానే ఫ్లవర్ ఆయిల్ నుంచి మనకి ఎక్కువగా విటమిన్ డి అనేది లభిస్తుంది. ఫోర్త్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డస్ నాట్ ప్రొడ్యూస్ ఎనర్జీ? ఈ క్రింది వాటిలో ఏది ఎనర్జీని ఇవ్వదు? ఫ్యాట్స్, ప్రోటీన్స్, విటమిన్, కార్బోహైడ్రేట్స్. వైటమిన్స్ అనేవి మనకి ఎలాంటి ఎనర్జీని ఇవ్వవు, అయితే మన బాడీ యొక్క మెటబాలిజంలో ఇవి సహాయపడతాయి. ఆప్షన్ సి వైటమిన్స్. క్వశ్చన్ నెంబర్ 5, నైట్ బ్లైండ్నెస్ ఈజ్ కాజ్డ్ డ్యూ టు డెఫిషియన్సీ ఆఫ్ విచ్ విటమిన్? నైట్ బ్లైండ్నెస్, రేచీకటి అనేది ఏ విటమిన్ లోపం వలన వస్తుంది? వైటమిన్ ఏ, వైటమిన్ బి, వైటమిన్ సి, నన్ ఆఫ్ దీస్. ఫ్రెండ్స్, నైట్ బ్లైండ్నెస్ అనేది వైటమిన్ ఏ లోపం వలన వస్తుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. విటమిన్ బి లోపం వలన వచ్చేటువంటి డిసీజ్ బెరిబెరీ. అలానే విటమిన్ సి లోపం వలన వచ్చేటువంటి డిసీజ్ స్కర్వీ. క్వశ్చన్ నెంబర్ 6, విచ్ విటమిన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై సన్లైట్? సూర్యకాంతి నుంచి ప్రొడ్యూస్ అయ్యేటువంటి వైటమిన్ ఏది? వైటమిన్ ఈ, వైటమిన్ ఏ, వైటమిన్ బి, వైటమిన్ డి. సూర్యుడి నుంచి లభించేటువంటి వైటమిన్ వైటమిన్ డి. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 7, విచ్ వైటమిన్ డెఫిషియన్సీ కాజెస్ స్కర్వీ? ఏ విటమిన్ లోపం వలన స్కర్వీ అనే డిసీజ్ వస్తుంది? వైటమిన్ ఏ, వైటమిన్ బి, వైటమిన్ సి, నన్ ఆఫ్ దీస్. స్కర్వీ అనేది వైటమిన్ సి లోపం వలన వస్తుంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 8, విచ్ విటమిన్ హెల్ప్స్ ఇన్ క్లాటింగ్ ఆఫ్ బ్లడ్? రక్తం గడ్డకట్టడానికి సహాయపడే విటమిన్ ఏది? విటమిన్ ఏ, విటమిన్ కే, విటమిన్ సి, నన్ ఆఫ్ దీస్. రక్తం గడ్డకట్టడానికి సహాయపడేటువంటి విటమిన్ విటమిన్ కే. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 9, విటమిన్ సి ఈజ్ కెమికల్లీ నౌన్ యాజ్. విటమిన్ సిని రసాయనికంగా ఏమని పిలుస్తారు? అసిటిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్, ఆస్క్రోబిక్ యాసిడ్, నన్ ఆఫ్ దీస్. విటమిన్ సి యొక్క సైంటిఫిక్ నేమ్ ఆస్క్రోబిక్ యాసిడ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆస్క్రోబిక్ యాసిడ్. క్వశ్చన్ నెంబర్ 10, మిల్క్ అండ్ చీజ్ ఆర్ ఏ రిచ్ సోర్స్ ఆఫ్ విటమిన్స్. మిల్క్ మరియు చీజ్లో ఎక్కువగా లభించేటువంటి విటమిన్స్ ఏవి? బి అండ్ సి, ఈ అండ్ కే, ఏ అండ్ డి, ఏ అండ్ సి. మిల్క్ మరియు చీజ్లో ఎక్కువగా లభించేటువంటి విటమిన్ ఏ అండ్ డి. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 11, ఆరెంజెస్ అండ్ లెమన్స్ హ్యావ్ విచ్ విటమిన్స్? ఆరెంజెస్ మరియు లెమన్స్ లో ఉండేటువంటి విటమిన్ ఏవి? సి, డి, ఈ, ఏ. ఆరెంజెస్ మరియు లెమన్స్ అలానే సిట్రస్ ఫ్రూట్స్ లో ఉండేటువంటి విటమిన్ సి. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ ద వీడియో. జై హింద్.